శ్యామన్న అన్న ఒక ఆయన నేనున్నానని తెలియడానికి 6వ ఇంద్రియం ఏదైనా ఉందా? పంచ జ్ఞానేంద్రియాలే కదా లోకాన్ని చూపిస్తున్నాయి. కానీ నేనున్నానని నాకు తెలియడానికి 6వ ఇంద్రియం ఏదైనా ఉందా అని అడిగాడు. అప్పుడు మహర్షి, నీకు అది నిద్రలో ఉందా? ఉన్నది ఏకమే, పంచేంద్రియముల ద్వారా ప్రవర్తిస్తోంది. ఆ ఏకమైనటువంటి ఆ స్వరస్వరూపమే పంచ ఇంద్రియాల ద్వారా ప్రవర్తిస్తోంది అంతే. కాక ప్రతి ఇంద్రియము భిన్నము స్వతంత్రము అయి 5 ఆత్మలుగా తమ్ము వశంలో ఉంచడానికి మరొక 6వ ఆత్మకి తావిస్తోంది అంటున్నావా నువ్వు? నిజంగా ఉన్నది ఒకే ఒక్క ఆత్మ ప్రకాశం, అది పంచేంద్రియాల ద్వారా ప్రవర్తిస్తోంది. అలా కాకుండా ప్రతి ఇంద్రియము భిన్నంగా స్వతంత్రంగా 5 ఆత్మలు ఉన్నాయా? కంటికి ఒక ఆత్మ, చెవికి ఒక ఆత్మ, ముక్కుకి ఒక ఆత్మ, నాలుగుకి ఒక ఆత్మ, చర్మానికి ఒక ఆత్మ అని 5 ఉన్నాయి అనుకుంటున్నావా నువ్వు? తమ్ము వశంలో ఉంచుకోవడానికి మరొక 6వ ఆత్మకి చోటు ఉందంటావా? అంటే 6వ ఆత్మ ఇంకొకటి ఉందా మళ్ళీ అనుకుంటున్నావా నువ్వు? ఈ పంచేంద్రియముల ద్వారా ప్రవర్తిస్తున్నటువంటి ఆ శక్తి ఒకటి ఉంది. పంచేంద్రియాల ద్వారా ప్రవర్తిస్తున్న శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి నువ్వు కాదనగలవా? అనలేనమ్మా. దానిని ఇంద్రియం అంటామా? కాదు. కాబట్టి నీ ఉనికిని నువ్వు కాదనలేవు కదా. ఆ శక్తి కాదు అన్నావంటే నువ్వు కాదన్నట్లే. శక్తి లేవు కదా. లేనమ్మా. కాబట్టి దేహమే తెలియని నిద్రలో కూడా నువ్వు ఉండడం లేదు. ఉన్నాను. ఆ నీవే ఇప్పుడు ఉన్నావు. దేహము ఉన్నా లేకున్నా మనం ఉండడం అన్న దాన్ని ఒప్పుకొని తీరాలి. నిద్రలో దేహం లేకపోయినా మనం ఉన్నాం. అవునమ్మా. మెలకువలో దేహం ఉన్నా మనం ఉన్నాం. మనం ఉన్నాం బట్టే దేహం ఉంది. మనం ఉన్నాం కాబట్టే దేహం లేదు అని తెలుస్తోంది. ఇంద్రియాలు అప్పటికప్పుడు పనిచేస్తాయి. వాటి పనులకు మొదలు ఉంది, తుది ఉంది. ఇంద్రియాలు అప్పటికప్పుడే పనిచేస్తూ ఉంటాయి. దానికి మొదలు తుది ఉంటాయి. ఆ పనులకు ఒకే ఒక ఆధారం ఏదో ఉండాలి కదా. ఏకమేమి కనపడడం లేదంటున్నావు. ఉందేమో లేండి, ఒకే ఒక శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా ఇంద్రియాలు వాటి విషయాల్ని తెలుసుకుంటున్నాయి. అవి అప్పటికప్పుడు ఆయా విషయాలు తెలుసుకుని మళ్ళీ ఆ విషయాలను అవి వదిలేస్తాయి. అయితే వీటి ద్వారా మరి ఆ ఏకమైన శక్తి అంటున్నారు, అది కనపడడం లేదు అంటున్నావా నువ్వు? అది కనపడాలి ఇప్పుడు ఇంద్రియ విషయాల్లాగా నీకు. అది ఒకే ఒక్క శక్తి 5 ఇంద్రియాల ద్వారా 5 విషయాల్ని ప్రకాశింపచేస్తున్న శక్తి 5 కాదు, ఒక్కటే అని ఒప్పుకున్నట్లయితే దాన్ని తెలుసుకునే ద్వితీయము లేదు అని నిర్ధారణ వస్తుందన్నమాట. ఓహో, ఆ ఒక్కదాన్ని తెలుసుకోవడం నీకు రెండోది లేదుగా. లేదమ్మా. ఒకే ఒక శక్తి 5 ఇంద్రియాల ద్వారా 5 విషయాల్ని తెలుసుకుంటోంది. కానీ ఆ ఒక్కదాన్ని, అది ఒక్కటే కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి రెండోది లేదు. కాబట్టి ఈ చర్చలన్నీ అజ్ఞాన నివారణకే. ఓహో అన్నా, 5 ఇంద్రియాల ద్వారా 5 శక్తులు కాదనమాట. 5 ఆత్మలు 5 ఇంద్రియాలని తెలుసుకోవటం లేదనమాట. 5 ఇంద్రియాల ద్వారా ఒకే ఒక్క శక్తి పనిచేస్తోంది. శక్తి ఒక్కటే, విషయాలు అనేకాలు. శక్తి ఒక్కటే, ఇంద్రియాలు 5. అవునా? ఆ ఒక్క శక్తి
అవి అన్నీ కనిపిస్తున్నాయి గాని మరి ఆ ఒక్క శక్తి కనపడడం లేదు అంటే అది ఒక్కటేగా మరి. ఇప్పుడు రెండోది ఉంటే కనపడు. దాన్ని తెలుసుకోవడానికి రెండవది లేదు అని నిర్ధారణ అవుతుందన్నమాట. నీకు తెలిసిందా? రెండోది లేదు, అదే ఉంది. ఆ మహాశక్తి మాత్రమే సదా సదా ప్రకాశిస్తోంది. అనేక శరీరాలు ఉన్నాయని నువ్వు అంటున్నావు గనక అనేక శరీరాలలో అనేక ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి అనేక శరీరాలలో అనేక ఇంద్రియాల ద్వారా అనేక విషయాన్ని ప్రకాశింపచేస్తుంది ఏకమైన శక్తి ఒకటే. నానాచిత్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్కరం జ్ఞానం యస్సు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామితి యమేవ భాంత. ఒక్కటి తాను వెలుగుతూ ఆ శరీరమును వెలిగిస్తూ శరీరములోని ఇంద్రియముల ద్వారా సమస్త జగత్తును వెలిగిస్తున్నటువంటి ఆ శక్తి ఒక్కటే. దాని వెలుగులో వెలుగుబడేవి అనేకము. అనేక కుండలలో పెట్టినటువంటి ఆ జ్ఞాన దీపము ఒక్కటే. వేరువేరు ఉపాధులు ఉండడం చేత ఆ జ్ఞాన దీపము వేరు వేరుగా ఉన్నట్లు తోస్తోందే గాని సమస్త జీవరాశులలోనూ ఆ ఏకమైనటువంటి ఆ ప్రకాశ స్వరూపమైన శక్తి ఒక్కటే. అనేకముగా భాషిస్తున్నది అదే అని తెలియడానికి ఇదిగో ఈ చర్చలన్నీ అనేకముగా ఉంది అని అనే అజ్ఞానాన్ని నివారించడానికి. అది అయితే అన్నీ సుస్పష్టం అవుతాయి. ఈ అజ్ఞానం పోతే అంతని సుస్పష్టమైపోతుంది. అయితే అట్టి సామర్థ్యము పరిమితి ఉండాలి. దాన్ని తెలుసుకునే సామర్థ్యము పరిమితి ఉండాలి అన్నాడు అతను. అన్నారు భగవాను. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, అభ్యాస సామర్థ్యాన్ని అనుగ్రహం అధికం చేయదా? ఇది ఆత్మస్వరూపాన్ని పొందడానికి అభ్యాసం చేస్తున్నటువంటి అతని సామర్థ్యాన్ని ఎక్కువ చేయడానికి భగవంతుని అనుగ్రహం ఎక్కువ చేయదా? సామర్థ్యము శక్తిని పెంచి ఇవ్వదా భగవంతుని అనుగ్రహము అని అడుగుతున్నాడు. అయితే అభ్యాసకు సామర్థ్యాన్ని అనుగ్రహం అధికాధికం చేయాలనుకుంటున్నావు కదా, ఆ బాధ్యత నువ్వు దానికి వదిలే. ఆ మహాశక్తిని దైవానికి వదిలే. ఈశ్వర, ఏ పరమాత్మ, నిన్ను పొందడానికి కావలసిన సామర్థ్యం కలిగిన వాడిగా తీర్చిదిద్దుకునే బాధ్యత నీదే, నాకేం లేదు అని ఒకసారి వదిలే. నేను సామర్థ్యాన్ని సంపాదిస్తున్నానంటూ నీ అహంకారపు ఎర్రవీగడాలు ఏమిటి ఇక్కడ? అంతసేపు కూడా నువ్వు సామర్థ్యాన్ని పొందలేవు. నీకు సామర్థ్యాన్ని అధికాధికం చేసేటువంటి బాధ్యతని ఆ దైవానికి వదులు. అనియతంగా ఆత్మార్పణ చేసుకో. నియమాలు ఏది కొంచెం కూడా మిగలనివ్వకుండా పూర్తిగా ఆ దైవానికి నేను అర్పణ చేసుకో. ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒకదాన్ని చేసి తీరాలి. నువ్వు సమర్థుడివి కావని నా స్వరూపాన్ని మీరు ఎంత వివరించి చెప్పినా అనేక ఇంద్రియాల ద్వారా తెలియబడే అనేక విషయాల్ని తెలియజేసేటువంటి ఆ ప్రకాశం ఒక్కటే, అదే అఖండమైన శక్తి. అక్కడ రెండోది లేదు, ఉన్నది ఆ ఒకే ఒక అద్వితీయమైన శక్తి. ఆ శక్తి యొక్క కిరణమే నేనే ఆ శక్తిని అని నువ్వు తెలుసుకోవాలి అంటే సామర్థ్యం ఉండాలి అన్నారు. ఆ సామర్థ్యం నాకు ఇంకా ఎక్కువ చేయడానికి దైవం నాకు ఉపయోగపడతాడా అని అన్నప్పుడు, అలా అయితే నువ్వు దైవానికి సంపూర్ణ శరణాగతి పొందు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యి. నేను సమర్థుణ్ణి కానని, ఏదో ఒక ఉच्चతర శక్తి సాయం నీకు అవసరమని నువ్వు నమ్ముతుంటే శరణాగతి చెందవలసిందే. అవునమ్మా. అలా కాకపోతే ఇక దుఃఖ నివారణ విచారణము చేసి దాని మూలమును తెలుసుకొని అందులో మునిగిపోవాలి.
ఉమ్, ఎలాగైనా నువ్వు దుఃఖాన్ని నుంచి అలా చేసినా ఇలా చేసినా నువ్వు దుఃఖాన్ని నుంచి తప్పించుకుంటావు. ప్రపన్నుడైన వాడిని దైవం ఎప్పుడు వదలడు. ఉమ్, మామేకం శరణం వ్రజా అని చెప్పాడు కదా భగవంతుడు. ఉమ్, నన్నొక్కడినే ఏక వస్తువునై ఉన్నాను, అనేక మంది ఉన్న ఏక సద్వస్తువునే నేను, అట్టి నన్ను ఒక్కడినే శరణాగతి చెందు అని భగవంతుడు చెప్పాడు కదా అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, శరణాగతి తర్వాత మనస్సు ఎలాగ ప్రవర్తిస్తుంది? నేను పూర్తిగా ఆ పరమాత్ముడికి శరణాగతి చెందిపోయాను. ఆ తర్వాత మనస్సు ఉండదా? ఉంటే దాని ప్రవర్తన ఎలా ఉంటుంది అని అడిగాడు. ఉమ్, అప్పుడు భగవాన్ అన్నారు, ప్రపత్తి చెందిన మనస్సేనా ఇలా ప్రశ్నిస్తుంది? అది శరణాగతి చెందిన తరువాత అక్కడ మనస్సే ఉండదు. ఉండదు. ఉమ్, ఏమిటి ప్రపత్తి చెందాను నేను, అప్పుడు మనస్సు ఎలా చేస్తాను అడుగుతున్నప్పుడు మనస్సే ఉండదు కదా. ఉండదు. అది ఇలా అలా ప్రశ్నించగలిగితే అది శరణాగతి చెందినట్లేనా అన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వారట. అంచేత మనకి అంతా తెలుసు, నేను శరణాగతి పొందాను, దైవం కరుణ నాకు కావాలి, దైవం నన్ను కరుణించడం లేదు, ఆ కరుణను ఎలా పొందాలి అన్న భావనంతా అహంభావనదే. ఉమ్, నిజంగా శరణాగతి పొందితే ఇక నేను ఆత్మని పొందాలి, దైవాన్ని పొందాలి అన్న భావనే లేకుండా పోతుంది. ఉమ్, శరణాగతి పొందని వాడి యొక్క మాటలు ఇలాగే ఉంటాయి అని, మనం శరణాగతి పొందితే ఎలా ఉంటామో, లేకపోతే నేనెవరినైనా ఆత్మవిచారణ చేసుకున్నప్పుడు మనం ఏమవుతామో మనం ఎవరి మట్టుకు వాళ్ళు సాధన చేసి తెలుసుకోవలసి ఉన్నది అని దీని సందేశం అమ్మా. ఉమ్. హరి ఓం నమః.